రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీ చేసే అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తుది కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే 90 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా మిగతా నియోజకవర్గాలపై చంద్రబాబు, లోకేష్ ఇరువురు కూడా దృష్టి సారించారు. అటు ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కసరత్తు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గతంలో మాదిరిగా కాకుండా నెల రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించాలని లోకేష్ తో పాటు నేతలందరూ ఒత్తిడి తీసుకొస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన సహజ శైలికి విరుద్ధంగా ఈసారి ముందే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే 90 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని లోకేష్ స్వయంగా ప్రకటించారు. జనసేనకు సీట్ల సర్దుబాటులో భాగంగా ఇచ్చే సీట్లు పోను మిగతా సీట్లలో అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకున్నారు. మరికొంతమంది ప్రముఖులు చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ లో అపాయింట్మెంట్లు కోరారు. వారందరికీ చంద్రబాబు సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేందుకు అనేక మంది సంకేతాలు పంపారు. వీరిలో ఎవరిని తీసుకోవాలి, ఎవరికి నో చెప్పాలనే అంశంపై కూడా చంద్రబాబు క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులను అధికార పార్టీ తెరపైకి తీసుకురావడంతో వారికి పోటీగా ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై కూడా చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. కొంతమంది అభ్యర్థులు తెర మీదకు రాగా వారి బయోడేటాను కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. తెలుగుదేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కసరత్తు జరుగుతోంది. మొత్తం 25 నియోజకవర్గాలలో పొత్తులో జనసేనకు కేటాయించే నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాలలో దాదాపుగా 80% వరకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో 20% అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే ఒక అవగాహనకొచ్చిన లోక్సభ నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులను కూడా పిలిపించి చంద్రబాబు ముఖాముఖి మాట్లాడుతున్నారు. మిగతా వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి మళ్లీ చంద్రబాబు బిజీ కానున్నారు. 3వ తేదీన మంగళగిరిలో రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సదస్సు, 4వ తేదీన బీసీల వర్క్ షాప్, 5వ తేదీ నుంచి ఎంపీ నియోజకవర్గాల యాత్రలు ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 2వ వారంలో షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. ఈలోపే కొంతమంది అభ్యర్థులను ప్రకటించటమా లేదా షెడ్యూల్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రాబోయే లోపే టీడీపీ, జనసేన కలిపి అభ్యర్థులను ప్రకటించే విధంగా కూడా కసరత్తు జరుగుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.